పేదవాడి ఆకలి తీర్చాల్సిన ఆ బియ్యం ఎక్కడికి పోతోంది? ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్న ఆ కిలాడీలు ఎవరు? రూపాయి బియ్యాన్నే కోటుగా మార్చేసినటువంటి ఆ నమ్మక ద్రోహం వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరు? శ్రీ సత్యసాయి జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా నెట్వర్క్ గుట్టురట్టయింది. పేదలకు చేర్చాల్సినటువంటి చౌక ధాన్యపు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ బార్డర్ దాటించి కర్ణాటకకు స్మగ్లింగ్ చేస్తున్న కేటుగాళ్ల గుండెల్లో హిందూపురం రూరల్ పోలీసులు వణుకు పుట్టించారు. అర్ధరాత్రి వేళ జరిపినటువంటి భారీ చేసింగ్లో మైండ్ బ్లోయింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఆ రూట్ మ్యాప్ ఏంటి? ఆ డెకాయిట్లు వాడినటువంటి ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాకీల నిఘా అర్ధరాత్రి ఆపరేషన్, దొరికిపోయిన స్మగ్లర్లు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపినటువంటి రేషన్ బియ్యం మాఫియా గుట్టురట్టయింది. పక్కా ఇన్ఫర్మేషన్తో రంగంలోకి దిగిన పోలీసులు మనే సముద్రం దగ్గర గ్రామ పరిసరాల్లో కాపు కాశారు. ఇక జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో హిందూపురం రూరల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, ఎస్ఐ లక్ష్మీనారాయణ తమ సిబ్బందితో కలిసి హై అలర్ట్ ప్రకటించారు. ఇక అదే సమయంలో అనుమానాస్పదంగా వచ్చినటువంటి ఒక ఐచర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ హారతి అలాగే వీఆర్ఓల సమక్షంలో ఆ వెహికల్ లోపల క్షుణ్ణంగా తనిఖీ చేయగా అధికారుల మైండ్ బ్లాక్ అయింది. అందులో 50 కేజీల సంచులు 294, అలాగే 25 కేజీల సంచులు 52 ఉన్నాయి. మొత్తం 16 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు, అలాగే స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాపై సోమ్దేవ్పల్లికి చెందినటువంటి కొంత అంకన్న గారి మహేష్ అలాగే కురుభ రామకృష్ణప్ప అనే ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ మహేష్ను పోలీసులు అరెస్ట్ చేయగా మరో నిందితుడు రామకృష్ణప్ప పరారీలో ఉన్నాడు. కొంతకాలంగా పీడిఎస్ రైస్ ఏవైతే ఉన్నాయో అవి అక్రమంగా తరలిస్తున్నారనేటువంటి సమాచారం పైన జిల్లా ఎస్పీ సతీష్ సార్ మరియు డిఎస్పీ మహేష్ సార్ వాళ్ళ సమక్షంలో మరి ఆదేశాల మేరకు గత కొంతకాలంగా పీడిఎస్ అక్రమ రవాణా పైన నిఘా ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో మనే సముద్ర గ్రామం అనేటువంటి ప్రాంతంలో ఒక వెహికల్ ఈచర్ వెహికల్ లో పీడిఎస్ రైస్ తరలిస్తున్నారనే సమాచారం పైన నేను మరియు సిఎస్డిటి శ్రీ ఆరతి గారు మరియు నా సిబ్బందితో పాటు వెహికల్ చెక్ చేస్తుంటే ఆ యొక్క పీడిఎస్ రైస్ క్యారీ చేసేటువంటి వాహనం రావడం జరిగింది. వెంటనే దాన్ని ఆరు చెక్ చేయగా అందులో సుమారు 15,000 కేజీల పీడిఎస్ రైస్ ఉండడం జరిగింది. అందులో వాటికి దాన్ని చెక్ చేస్తే కేఎస్ గారు దాన్ని పీడిఎస్ రైస్ గా గుర్తించడం జరిగింది. అందులో ఈ అక్రమ రవాణా ఎక్కడి నుంచి జరుగుతుంది ఏమని చెప్పి ప్యాకింగ్ లెక్క చెక్ చేస్తే అది సోమదపల్లికి సంబంధించినటువంటి రామకృష్ణ మరియు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ యొక్క రైస్ అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి గుర్తించడం జరిగింది. అసలు ఈ బియ్యం మాఫియా నెట్వర్క్ ఆపరేషన్ ఎలా సాగుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పేదలకు దక్కాల్సినటువంటి చౌక ధాన్యపు బియ్యాన్ని కొందరు పెద్దలు దర్జాగా భోంచేసేస్తున్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైనటువంటి హిందూపురం, మడకసిర, పెనుగొండ పరిసరాల్లో ఈ దందా నిరంతరం సాగుతోంది. కొంతమంది కిలాడీ దళారులు చౌక ధాన్యపు డిపోల డీలర్ల నుండి నేరుగా బియ్యాన్ని నొక్కేస్తున్నారు. ఇక మరికొందరు అమాయక కార్డుదారుల నుండి కిలో 20 రూపాయల చొప్పున తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. అలా సేకరించిన బియ్యాన్ని అంతా ఒక సీక్రెట్ లొకేషన్లో నిల్వ చేస్తున్నారు. హిందూపురం ప్రాంతంలో ఒక పేరున్న ప్రముఖ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్తో ఒక పెద్ద గోదాంలో వీటిని గోప్యంగా దాచి ఉంచినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ తర్వాత వాటిని పెద్ద పెద్ద లోడింగ్ వాహనాల్లోకి ఎక్కించి సరిహద్దులు దాటించడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా నైట్ టైం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఇక లోకల్ బార్డర్స్ దాటించేస్తున్నారు. అందులో భాగంగానే ఆ యొక్క రైస్ ని సీజ్ చేసి సిఎస్డిడి వాళ్ళకి అప్పగించి దానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవడం. ఎంతమంది అరెస్ట్ చేసి ఇందులో ఒక వ్యక్తి డ్రైవర్ ఎవరైతే మహేష్ అనేటువంటి ఉన్నాడు, మారుతి అనేటువంటి వ్యక్తిని డ్రైవర్ ఉండడం జరిగింది. ఈ రామకృష్ణ పరారులో ఉన్నాడు. ఈ రామకృష్ణాన్ని కూడా ప్రత్యేక నిఘా ఉంచి అక్కడ కూడా ఇలాంటి సందర్భంగా అభ్యర్థించడం జరిగింది.
ఇలా నిల్వ చేసిన బియ్యాన్ని కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరు ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడ ఈ ఆంధ్ర బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కర్ణాటకలో ప్రజా పంపిణీ ద్వారా ఒక్కొక్క కార్డుదారుకు 5 కిలోల బియ్యం అందించి మిగిలిన బియ్యానికి సంబంధించి డబ్బు రూపంలో ఇస్తారు. అందుకే ఈ కేటుగాళ్లు అక్కడ 20 రూపాయలకు కొన్న బియ్యాన్ని ఇక్కడ కిలో 50 రూపాయల వరకు విక్రయించి భారీగా లాభాలు గడిస్తున్నారు. కొన్ని రైస్ మిల్లుల్లో వీటికి పాలిష్ పట్టి సన్న బియ్యంలో కలిపి మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్టుగా సమాచారం. ఈ మొత్తం అక్రమ రవాణాలో కొందరు రేషన్ డీలర్ల పాత్ర కీలకమనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక కార్డుదారులకు తూకాల్లో మోసాలు చేస్తూ వలసదారుల కోటాను నొక్కేస్తూ సంచులు మార్చి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారుల తనిఖీలు పెద్దగా లేకపోవడంతో ఈ డెకాయిట్ల సులువుగా బార్డర్ దాటిచ్చేస్తున్నారు. ఇక ఇప్పటికైనా అధికారులు కఠిన నిఘా పెంచితే గనక ఈ బియ్యం మాఫియాకు పూర్తి కళ్ళం వేయవచ్చు. చూసారుగా, పేదవాడి కడుపు కొట్టి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కుల అరాచకం ఏ స్థాయిలో ఉందో. ప్రభుత్వ పంపిణీ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ రూట్ మార్చిన కేటుగాళ్లకు ఈ అరెస్ట్ ఒక గట్టి హెచ్చరిక. ఇలాంటి మోసగాళ్ల ఆటలు సాగనివ్వబోమంటూ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలారా, మీకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు దళారులకు అమ్మి మోసపోకండి. మీ చుట్టుపక్కల ఇలాంటి అక్రమ గోదాములు కానీ అనుమానాస్పద రవాణా కానీ గమనిస్తే గనక వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. అప్రమత్తతే మన ఆయుధం.